గాయస్ మన కల్కి మూవీ 3 రోజులకు గాను 415 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఈ వీడియోలో బాహుబలి 2, త్రిబుల్ ఆర్, కల్కి ఈ 3 మూవీస్ యొక్క డే 3 కలెక్షన్స్ అంటే డే 1, డే 2, డే 3 ఈ 3 రోజుల కలెక్షన్స్ అయితే మనం కంపేర్ చేసి చూసుకుందాం. క్లియర్గా చూడండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ అయితే అడగండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో అడగండి, తప్పకుండా నేను చేస్తాను. గైస్ ముందుగా చూసినట్టయితే బాహుబలి పార్ట్ 2 డే 1 కలెక్షన్స్ కనుక చూసుకుందాం. ముందుగా డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్ 214 కోట్లు అయితే రావడం జరిగింది బాహుబలి 2కు. అదేవిధంగా త్రిబుల్ ఆర్ డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 223 కోట్లు అయితే రావడం జరిగింది. ఇదే టాప్ 1 ఇప్పటి వరకు. అదేవిధంగా కల్కి డే 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కనుక చూసినట్టయితే వరల్డ్ వైడ్గా 191 కోట్లు అయితే రావడం జరిగింది. బాహుబలి పార్ట్ 2 డే 2 కలెక్షన్ కనుక చూసినట్టయితే 142 కోట్లు అయితే రావడం జరిగింది. అదేవిధంగా త్రిబుల్ ఆర్ డే 2 కలెక్షన్ కనుక చూసినట్టయితే 133 కోట్లు అయితే రావడం జరిగింది. అదేవిధంగా కల్కి యొక్క డే 2 కలెక్షన్ కనుక చూసినట్టయితే 106 కోట్లు అయితే రావడం జరిగింది. బాహుబలి పార్ట్ 2 డే 3 కలెక్షన్ చూసినట్టయితే వరల్డ్ వైడ్గా 154 కోట్లు అయితే రావడం జరిగింది. అదేవిధంగా త్రిబుల్ ఆర్ డే 3 కలెక్షన్స్ కనుక చూసినట్టయితే 144 కోట్లు అయితే రావడం జరిగింది. కల్కి డే 3 కలెక్షన్స్ కనుక చూసినట్టయితే 117 కోట్లు అయితే రావడం జరిగింది. వీటిని మనం కంపేర్ చేసి చూసినట్టయితే నెంబర్ 1 స్థానంలో డే 1 కలెక్షన్లో త్రిబుల్ ఆర్ అయితే ఉంది. తర్వాతి స్థానంలో బాహుబలి అయితే ఉంది. మిగతా 2 డేస్లో చూసినా కూడా అయితే ఏంటంటే 4వ రోజు అయితే వీటిని మన కల్కి బ్రేక్ చేస్తుందా లేదా అనేది అందరికీ డౌట్ అయితే ఉంది. ఎవరైతే బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్లు అయితే చెప్పండి. గాయస్ ఇంకా ముందు రానున్న రోజుల్లో కల్కి సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటారో తప్పకుండా కామెంట్లు అయితే చేయండి.